మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. అమెరికా H1B వీసా సిరీస్ పార్ట్ 2 అరువు స్కిల్స్ తో అమెరికా అగ్రరాజ్యం హోదా దక్కించుకుంది. ఆర్థిక శక్తిగా అవతరించింది. గ్లోబల్ పోలీసింగ్లోనూ బిజీగా మారిపోయింది. కానీ ఇప్పుడు బీ అమెరికన్ బై అమెరికన్ నినాదం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వలసదారులనే ముద్ర వేసి ఇమిగ్రెంట్స్పై కొరడా జలిపించేందుకు సిద్ధమవుతోంది. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో అమెరికా ఎందుకు H1B వీసాపై ఫోకస్ పెట్టింది? $1 బిలియన్ రేంజ్లో అమెరికన్ ఎకానమీకి కంట్రిబ్యూట్ చేస్తున్న వలసదారులపై ఎందుకు కఠినంగా వ్యవహరించాలనుకుంటుంది? ఆగస్టు 4, 2020లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ H1B వీసా ప్రొసీజర్లో కీలక మార్పులు తీసుకొస్తున్నట్టు బహిరంగ ప్రకటన చేశారు. దీంతో అమెరికాలోకి ఎవరు రావాలన్నా, జాబ్స్ సాధించాలన్నా రూల్స్ కఠినంగా మారతాయన్న ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఇది భారతీయులకే గొడ్డలు పెట్టు. ఎందుకంటే అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలి అనే డ్రీమ్స్ ఇండియన్స్కే ఎక్కువ ఉంటాయి. ఈ అమెరికా పిచ్చి ఎంతంటే వీసా బాలాజీ టెంపుల్, వీసా వాలి బజరంగ్ బలి టెంపుల్, వీసా హనుమాన్జీ మందిరాలని దర్శించుకుంటే అమెరికా వీసా వచ్చి తీరుతుందని నమ్మేంత. H1B వీసా కొత్త విధానాల కారణంగా అమెరికాలో ఉంటున్న 5 నుంచి 7 లక్షల మంది భారతీయులు ఇండియాకు తిరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని అమెరికన్ కాంగ్రెస్ లేడీ తులసి గబార్డ్ అంటున్నారు. యుఎస్లోని గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, యూట్యూబ్, ఎడోబ్, షెనెల్, స్టార్బక్స్ వంటి టాప్ మల్టీనేషనల్ కంపెనీలకు భారత మూలాలున్న వ్యక్తులే సీఈఓలు, డైరెక్టర్లు. టాప్ ఎంఎన్సీలకు సీఈఓలు కూడా H1B వీసాలపై ఆధారపడ్డవారే. అంతెందుకు, వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీకి అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశాలున్న వివేక్ రామస్వామి కూడా H1B వీసా హోల్డరే. ఒకవేళ ఈ పాలసీ అమలైతే భారతీయులకు ఇదొక చేదు వార్త. ఉన్నట్టుండి అమెరికా ఎందుకు H1B వీసా నిబంధనలు కఠినతరం చేసిందనే దానికి 4 కారణాలున్నాయి. 1, ఓటు బ్యాంక్ పాలిటిక్స్. 2, H1B వీసా అలాట్మెంట్లో మోసాలు. 3, ఉద్యోగ నియామకాల్లో వివక్ష. 4, H1B వీసా ప్రోగ్రాంలో లోపాలు. ఓటు బ్యాంక్ పాలిటిక్స్ విషయానికి వస్తే 2016లోనే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫర్ అమెరికన్స్ అంటూ కొత్త స్లోగన్స్ ఇచ్చారు. బై అమెరికన్, హైర్ అమెరికన్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మేక్ అమెరికా గ్రేట్ అండ్ గ్లోరియస్ అగైన్ అంటూ స్లోగన్స్ ఇస్తున్నారు. ఈ అమెరికా ప్రాంతీయవాద నినాదాలు గతంలో ట్రంప్కి అధికార దండం అందించాయి. అందుకే ఇప్పుడు రిపబ్లికన్స్ అదే నినాదాల్ని అందిపుచ్చుకున్నారు. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో యాంటీ ఇమ్మిగ్రేషన్ హామీలు హోరెత్తిపోతున్నాయి. వాస్తవానికి కరోనా వ్యాప్తి, ప్రజల సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని 2020లోనే ట్రంప్ సర్కార్ H1B వీసాల్ని తాత్కాలికంగా నిలిపివేసింది. అమెరికాలోని కంపెనీలు నేటివ్ అమెరికన్లకి ఉద్యోగాలు ఇవ్వడంతో స్థానికంగా ఉపాధి పెరిగింది. 2021లో డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ H1B వీసా ప్రోగ్రాంని రాజకీయంగా వాడుకునేందుకు ఏమాత్రం వెనుకంజ వేయలేదు. H1B వీసా అలాట్మెంట్లో మోసాలు. అధ్యక్షుడిగా బైడెన్ వచ్చాక ఈ H1B వీసా ప్రోగ్రాంలో స్కామ్ జరిగిందని రిపబ్లికన్స్ బలంగా వాదిస్తున్నారు. H1B వీసా ప్రక్రియపై బ్లూంబర్గ్ సంచలన నివేదిక బయటపెట్టింది. స్టాఫ్ అవుట్సోర్సింగ్ కంపెనీలు ఈ H1B వీసా ప్రాసెస్ని ఇల్లీగల్ రూట్లో వాడుతున్నాయని, ఫలితంగా రియల్ స్కిల్డ్ ఎలిజిబుల్ మ్యాన్ పవర్కి నష్టం జరుగుతుందని బ్లూంబర్గ్ పేర్కొంది. 2020 నుంచి 2023 డేటా ప్రకారం మల్టిపుల్ రిజిస్ట్రేషన్ ప్రాక్టీస్ ద్వారా H1B వీసా లాటరీ సిస్టమ్ని మిస్యూజ్ చేస్తున్నారని రిపబ్లికన్లు బలంగా చెబుతున్నారు. 2023లో 4,46,000 మంది అప్లై చేస్తే కేవలం 85,000 మందికి H1B వీసాలు వచ్చాయి. మల్టిపుల్ ఎంట్రీలతో అవుట్సోర్సింగ్ ఏజెన్సీలే ఈ దురాగతాలకు పాల్పడుతున్నాయని బ్లూంబర్గ్ పరిశోధన ఆరోపిస్తోంది. ఉద్యోగ నియామకాల్లో వివక్ష. H1B వీసా ప్రక్రియ కఠినతరం చేయడానికి వివక్షత స్వభావం కూడా ఓ కారణమే. గత దశాబ్దాలుగా అమెరికాలోని అనేక కంపెనీలు నేటివ్ అమెరికన్లని ఫైర్ చేసి H1B వీసాదారుల్ని ఉద్యోగాల్లో నియమించుకుంటున్నాయి. కారణం, లోకల్స్కి ఇచ్చే దానిలో 50% వేతనాలకే వలసదారుల్ని నియమించుకోవచ్చు.
దీంతో అధిక లాభాలు గడించాయి అమెరికాలోని కంపెనీలు. ఇది లోకల్గా నిరుద్యోగ శాతం పెరగడానికి కారణం అవుతోందని నేటివ్ అమెరికన్లు నమ్ముతున్నారు. H1B వీసా ప్రోగ్రాంలో లోపాలు. H1B వీసా ప్రోగ్రాంలో చాలా లోపాలున్నాయని యుఎస్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. అమెరికన్ కంపెనీల్లో స్కిల్డ్ వర్కర్స్ అవసరం ఉన్నప్పుడు వెంటనే H1B వీసా ఏజెంట్లతో కుమ్మక్కై వలసదారుల్ని తక్కువ జీతానికి చేర్చుకుంటున్నారని డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఓ రిపోర్ట్ రిలీజ్ చేసింది. అమెరికన్లకు రిజర్వ్ చేసిన కోటాలో H1B వీసాదారులకి అవకాశం కల్పించరాదని స్పష్టం చేసింది. ఉద్యోగం ఇచ్చే కంపెనీపై ఎలాంటి తనిఖీలు లేకపోవడం కూడా H1B వీసా ప్రోగ్రాంలో సమస్యగా భావిస్తున్నారు. H1B వీసా ప్రవేశపెట్టినప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారిపోయాయి. అమెరికన్లకు జరిగే నష్టం భర్తీ చేయడం కోసమే ఇది రాజకీయ నినాదంగా మారుతోందనేది విశ్లేషణ. కొత్తగా ప్రచారంలో విధానాలు లక్కి కాకుండా స్కిల్కి ప్రాధాన్యం ఇస్తాయని నేటివ్ అమెరికన్స్ వాదిస్తున్నారు. లాటరీ సిస్టమ్ని తీసేసి మెరిట్ బేస్ సిస్టమ్ని అమలు చేయాలనే వాదన బలంగా వినిపిస్తోంది. అసలు కొత్తగా అమలు చేయాలనుకుంటున్న నిబంధనలేంటి? ఈ నిబంధనల వల్ల భారతీయులు నష్టపోతారా? కొత్త రూల్స్ అమెరికన్ ఎకానమీ పైన ఎలాంటి ప్రభావాలు చూపనుంది? కొత్త నిబంధనలకి అమెరికన్ కంపెనీలు సహకరిస్తాయా? ఈ అంశాలపై నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.